నమస్తే. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. దాదాపు 50 కుటుంబాలు రోడ్డుకిచ్చింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు దాదాపు ఒక 5, 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు. హుటాహుటిగా పోలీసులు వీళ్ళందరూ వచ్చి కూడా ఇండ్లను కూల్చివేయడం, ఇది చాలా కలిచివేస్తున్న అంశంగా చూడొచ్చు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఇక్కడ జరిగిన అంశంగా చూడొచ్చు. కొంతమంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండమ్మా, ఏంటి అంటే మేము కూడా చూస్తా ఉన్నాం. అంటే ఉన్న పలంగా మిమ్మల్ని బయటికి పంపించేసి మీ ఇండ్లను కూర్చోబెట్టుకున్నారు. బయట పంపించేసినారు సార్. చిన్న పాపని చెడ్డీ లేదు ఏం లేదు పంపించేసి ఆడ గేటు దాకా వదిలిపెట్టేసినారు. మొత్తము తీస్తున్నాం సామాన్ తీస్తున్నాం అని మొత్తం నాశనం చేసేసిర్రు. ఇప్పుడు ఆధార్ కార్డులు రావు, రేషన్ కార్డు రాదు. మేము ఎలా బతకాలి, ఎట్లా ఉండాలి? ఈ వర్షం ఇట్లా కొడుతుంది, ఇల్లు కిరాయి కూడా ఇయ్యరు. ఈ టైంలో 3 సంవత్సరాలు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మేము ఎలా ఉండాలి? నాకు 4 పిల్లలు ఉన్నారు. ఎట్లా స్కూల్కి ఎట్లా తోలించుకోవాలి, ఎట్లా చేయాలి? మేము అంత నాశనం చేసేసినారు. ఒక పర్మిషన్ ఇస్తే మేము మొత్తం తీసేసుకున్న వాళ్ళము. మా కొట్టిరు, నెట్టేసిర్రు. మా పిల్లల బాధ ఏం కావాలి? మా పిల్లల సర్టిఫికెట్లు ఎట్లా చేసుకోవాలి? మొత్తం చింగిపోయినాయి, అది మొత్తం నలిగిపోయినాయి. మళ్ళీ ఎలా తీసుకోవాలి చెప్పండి సార్. మీరే మా పరిస్థితి ఏం కావాలి, మీరే చేయాలి. ఇప్పుడు నోటీసులు ఏమి ఇవ్వలేదా? నోటీస్ ఏమి ఇవ్వలే, సడన్ గా వచ్చి ఇలా చేసేసిర్రు. అలా స్టార్టింగ్ 3 వచ్చారు సార్. మేము అన్నాము బండి ఎక్కడ పెట్టండి అని చెప్పినాం. మాకు ఏమి చెప్పలేరు వాళ్ళు. చెప్పండి, జేసీఎంసీ వాళ్ళు అందరు వచ్చేసిర్రు. అక్కడికి మేము ఆపినాము. ఆగండి అయ్యా అనేసి అన్నాం. జేసీపీ దగ్గర కూడా పనుకున్నాం మేము. ఆగండి అయ్యా, మేము తీసే వరకు చేసే వరకు. మేడం మీరు కూడా ఆగండి, మేము తీసేస్తాము. ఈమె కడుపుతో ఉంది అట్లా ఎత్తేసిరా. అమ్మాయికి కాపాడడానికి పోతే మాకు నెట్టేసిరా, అక్కడ తోలేసేసిర్రు. మా పిల్లలు మేము ఏడంటే ఆడ పడిపోతుండే, ఎవరు లేపుతారు మాకు? రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాము. మా అన్న ఉన్నాడు కాబట్టి మాకు తిండి పెట్టించినాడు. రాత్రి తిన్నాము, ఇప్పుడు లేదు. ఇప్పుడు వండుకుంటున్నాము. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఏది రాలే ఇబ్బంది మాకు. ఇప్పుడు వచ్చింది సడన్ గా. ఇలా నష్టపోయినాం సార్ మేము. అంతే. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? 50 పైననే ఉంటాయి సార్. అట్లా చేసినారు సార్. ఇప్పుడు ఏం పరిస్థితి మాది? గరీబోళ్ళని మాకు ఇల్లులు ఇస్తే మాకు గవర్నమెంట్ ఇల్లులు ఇస్తా అన్నది, ఇల్లులు ఇస్తలేదు, ఏం లేదు. ఇచ్చిన వాళ్ళకి కూడా మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? 3 ఇయర్స్ కించి రాలేదు కదా, 3 ఇయర్స్ కించి అవ్వనప్పుడు వదిలేయాలి. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని పట్టుకొని కొట్టడము, లేడీస్ వాళ్ళు, అది కరెక్టేనా? భుజం పైన నేను కడుపుతో ఉన్నా అంటే కూడా వినకుండా నా భుజం పైన పెట్టి ఇట్లా కింద ఒంగి పెట్టి కూర్చోపెట్టినారు. నాకు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, బండిలో కూర్చోబెట్టిరు. మా తప్పేంది? మా సామాన్లు ఓట్లేదా? అంటే మేము తీసుకున్నాం కదా, గరీబోళ్ళు ఇచ్చినందుకే కదా. వాళ్ళు గరీబ్ అని ఇచ్చినందుకు మేము ఇంత బాధపడాల్సి వస్తుందా? పోలీసు వాళ్ళకి మెయిన్ పేరు చెప్తే వాళ్ళని వేసుకోండి అని మమ్మల్ని కొట్టుపిస్తున్నారు. ఏం చేయాలి సార్? మా బతుకులు ఇగోండి ఇట్లా సంసారం అయింది. రాత్రికెంచి మేము తిండి లేదు, తిప్పలు లేదు. ఎలా చేస్తున్నాం మాకు తెలుసు. చిన్న పిల్లలు ఉన్నారు. నాకు అసలు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ నేను అంతా నాకు అవసరం లేదు అన్నట్టు. ఇంకేంది, మాకు ఉండేదే షెల్టర్ లేదు. మేము ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అంతమంది మీడియాలో వచ్చారా? 5-10 మెంబర్స్ వచ్చినారు. కనీసం మీకు ఏమైందమ్మా అని అడిగేటోళ్ళు లేకపోలేదు. ఎవ్వరు అడగలేడు. ఏ పోలీసు వాళ్ళు అడగలేరు, ఎవ్వరు అడగలే. వచ్చిర్రు, ఓట్లు వేయండి అంటే మీ టైంకి వేయాలి మేము అంటే మాకు ఇట్లా చేస్తారా మీరంతా? అంటే మేము ఇంత బాధలు పడాలా? కొన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్గా ఇచ్చినాడు అని మనస్ఫూర్తిగా మాకు ల్యాండ్ కూడా ఇచ్చినాడు. సరే అమ్మా మీరు గరీబోళ్ళు ఉండండి అని ల్యాండ్ ఇచ్చినాడు మాకు. అందులేంది ఎవరైతే ఇస్తలేరు కదా మాకు. ప్రభుత్వం ఏమైనా ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తుందా మాకు? ఇంత బాధ ఎందుకన్నా మాకు? ఈ రోజు ప్రభుత్వం మా దగ్గర పేపర్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని రోజులది లేనిది 3-4 ఇయర్స్ నుంచి లేనిది ఇప్పుడు ఎట్లయితుంది? అది ఎట్లయితుంది? అవ్వదు. అంతా మీరు అంతకు ముందే వచ్చి ఆపాల్సి ఉండే. మళ్ళీ మేము ఇంత కట్టినప్పుడే ఇదమ్మా అని ఆపాల్సి ఉండే. ఎవరు వచ్చి ఆపలేదు. ఇంత సడన్ గా వచ్చి గులగొట్టడం చేయడం అంటే ఏంటి? కావాలనే చేసారు కదా. మేము ముందరికి వెళ్తున్నామనే కదా. మా బాధలు మా సావుడు మేము చస్తున్నాం కదా. ఇంతమంది గరీబోళ్ళం ఉన్నాం. ఎట్లా చేయాలి? మొత్తం పోవాలి అంత. మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. నేను కడుపుతో ఉండగానే ఒక లేడీ పోలీసులు 3-4 పెట్టి నన్ను ఇట్లా నొక్కేసి కింద కూర్చోబెట్టి ఇట్లా చేసిన. నేను ఎవరికి చెప్పుకోవాలి?
ఎవరికేం చెప్పుకోలేం మనము. అందరు మీడియా వాళ్ళు వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళది వాళ్ళకే, ఎవరిది వాళ్ళకి. ఏమన్నా అంటే కట్ట తీసుకొని కొట్టడానికి వస్తున్నారు, మా వాళ్ళకి కట్టెలు తీసుకొని కొట్టిర్రు. నాది ప్రాపర్ ఇక్కడే సార్, నేను సురారంలో ఉంటాను సార్. ఇక మనము ఇట్లానే గరీబ్ కదా అనేసి అన్న కాలు చేతులు మొక్కి మేము వచ్చి ఉంటున్నాం. అన్న అన్నాడు, సరే అమ్మ మీరు గరీబోలే కదా నాకు ఇచ్చేం అవసరం లేదనేసి గరీబోలకే ఇచ్చినాడు. సాయి అని ఉన్నారు సార్, అతను ఇచ్చాడు మాకు. అయితే ఆయన ఇచ్చినాడు, మళ్ళీ ఆయన అయితే ఇంతవరకు ఏం చెయ్యలేదు. అంత మంచి వ్యక్తి అట్లా చేస్తారు. అందరు కొన్నారు, కొంతమంది ఫ్రీగా ఇచ్చినారు మాకు. మళ్ళీ పేదవాళ్ళకి తెచ్చి ఇక్కడ పెట్టినారు ఫ్యామిలీస్. రెంట్ తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు. మీరు ఉంటే చాలమ్మా, మీరు మంచిగా ఉంటే చాలమ్మా అన్నారు. మళ్ళీ ఇదేనా? ఇదే ప్రభుత్వానికి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ అప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎవరు వచ్చి మాకు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు వచ్చి మీ ఇల్లు గులగొడతాము, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఎవ్వరు వచ్చి ఇంత డిస్టర్బెన్స్ చేయలేదు మాకు. మళ్ళీ 3-4 years ఆ తర్వాత ఇది వచ్చి ఎందుకు ఇవ్వాలి? ఫస్టే చెప్పాలి. మనం 1 year ముందే కడుతుంటే వచ్చి చేసేయాల్సి ఉండే కదా. మీరు తప్పు, మీ లీగల్ ఇది అది అని చేయాల్సి ఉండే కదా. ఇప్పుడేం అవసరం? ఇంత పెట్టినాక చేయాల్సిన అవసరం ఏంది? అంతే మరి పరిస్థితి. వాళ్ళు తిన్నారు, అంతా చేసినారు, అన్ని చేసినారు. మస్తు 52 అంటే అన్న మస్తు ఉన్నాయి ఇక్కడ. ఏం చెయ్యలేక ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో నలుగురు కాలు మొక్కి చేతులు మొక్కి ఉంటున్నాం. నైట్ ఇక్కడ వండుకున్నాం. చూడండి మా పప్పులు ఉప్పులు అన్ని ఆగం చేసేసినారు. మేము వెళ్తుంటే ఇట్లా చేసింది కదా మాకు. మా ఆయనకి తేలు గరవడానికి వచ్చింది రాత్రి చీకట్ల. చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా సార్ మా ఇబ్బంది? మీరు ఎట్లా కాపాడతారో కాపాడండి. ఇక వండుకొని తింటున్నాం. ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సామాన్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేరు మాకైతే. ఆ రూమ్ లో సామాన్ తీసుకోవడానికి కూడా ఇవ్వకపోయారు. రూమ్ ఇప్పుడు కట్టుకున్నాం. యాక్చువల్గా తీసుకున్నామంటే ముందు నుంచి చెప్పాలి కదా. ఒక 1 year నుంచి 2 years నుంచి వచ్చినప్పుడు అయ్యా మీరు తీసుకోకండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మరి ఇట్లా చేస్తున్నారు, మీరు మంచిది కాదు, ఆయనకు చెప్పండి అని చెప్పాలి కదా. యాక్చువల్గా అసలు లేదు. మరి కనీసం మేము ఒక రోజన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా మేము గులగొడతాం, ఒక 4 రోజులు ముందు వచ్చి 1 వారం రోజులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సామాన్ అనేది తీసుకొని మరి మా గొడవ ఎక్కడికి చెప్పుకుంటుంటాం కదా. ఆ ఒక అవకాశమే ఇవ్వలేదు మాకు. మేము 8:30కు డ్యూటీకి పోయినాం, 9 గంటలకు రాని వచ్చినాం. అప్పుడు ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? అన్న వచ్చి ఫోన్ చేసి అన్న మీరు ఇట్లా రండి, మీరు రూమ్లో గులగొడుతున్నారు అంటే సడన్గా వస్తే కానీ కథం అక్కడ గులగొట్టేస్తున్నారు. ఏం చేస్తాం అప్పుడు? అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు నో ఇంటికి మేము కొన్నాం కరెక్ట్ యాక్చువల్గా, మరి నోటీసులు ఇవ్వాలి కదా. పద్ధతి ప్రకారం పోతే నోటీసులు ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు వండి మరి ఏమైనా చేసుకుంటే చేసుకోండి, అమ్మినోడిని అడిగిపోండి అంటున్నారు. ఆయన కూడా ఆయన అమ్మిండు మనకు, మేము తీసుకున్నాం. పట్టాలు కొనుంటే లేకనే పట్టాలో పైసలు లేకనే నో ఇంటి కొంచెం బీదలమ్మని కొన్నాం. పైసలు ఉంటే పట్టలే కొంటాం కదా. అట్లా పైసలు ఉంటే, ఎక్కువ పైసలు ఉంటే పట్టలే కొంటాం కదా. అది లేకనే కదా కొంచెం 2 రోజులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడితే మనకన్నా అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో కొన్నాం. కానీ మరి ఇప్పుడు కబ్జాలు ఇప్పుడు పట్టాలు చేసుకున్నారు, వాళ్ళ మీదకి ఎందుకు పోరు? పెద్ద వాళ్ళ మీదకి, మా గరీబ్ వాళ్ళ మీద ఎందుకు పడాలి? అదే మా దృష్టికి రావాలని నేను అంటున్నాను. అందుకని ఇంతమంది కుటుంబాలు, ఇంతమంది జనాలు ఇక్కడ ఆగమవుతున్న పరిస్థితే కదన్నా. మరి ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు మాది ఘోరంగా ఉన్నది. ఇప్పుడు డ్యూటీలు చేయాలన్నా, ఇప్పుడు ఇక్కడ రూమ్లు ఉండన్నా సామాన్ లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏం కావాలి? మాకు ఆలోచిస్తే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు కంపెనీలో పోయి సామాన్లు పెట్టుకున్నాం మేము, మా కంపెనీలో చేసి సామాన్లు పెట్టుకున్నాం తీసుకుపోయి రాత్రి. ఏం చేయాలి అప్పుడు? కంపెనీలో పోకుండా పోయి మా కంపెనీలలో సార్ని అడిగి ఏదోటి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు వచ్చింది. అట్లా స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కలిసి కలవకుంటేనే కదా. ఇప్పుడు ఈ రోజే కదా ఏం చేయాలన్నది. ఇప్పుడు అమ్మినైనా వస్తే ఆలోచించి మరి ఎవరిని కలవాలి? వచ్చి అడిగే పద్ధతి వాళ్ళది కదా. వాళ్ళు ఒక్కళ్ళు రాలేరు మా ఎదురుగా. ఎవరైనా పేరు తీసుకుంటే వచ్చి కొట్టడము మొత్తం ఇది చేస్తున్నారు. మాకు దొబ్బేసినారు. ఆడ మంది గుడి కాడ కూర్చున్నాము, అన్ని కుల కొట్టినారు. మా బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి. మాకు ఉండడానికి చోటు ఇచ్చారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయనకి వచ్చింది, మేము ఉన్నాం. ఇప్పుడు ఆయన పేరు చెప్తే ఆయన దిక్కని మాకు కొడుతున్నారు. ఆయన ఏంది తప్పు ఏం చేసిండు? ఆయన మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చిండు, ఒక దారి ఉండమ్మా లేనప్పుడు మాకు అన్నం పెట్టిండు, పేదోళ్ళమని అంత చేసిండు. సైడ్ ఇచ్చారు, అంత చేశారు. వీళ్ళు వచ్చి మళ్ళీ ఎలక్షన్లు కాగానే
మాకు డబల్ రూమ్లు ఇస్తారు, అన్ని ఇస్తారు అన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను అప్లై చేసి మళ్ళీ మొన్న అప్లై చేసిన ఇంద్రమ్మ పథకం కింద ఏమి ఇచ్చారు మాకు. మళ్ళీ ఇప్పుడు తిననికి లేదు. ఎవరు గవర్నమెంట్ ఎవరు వచ్చి అడుగుతున్నారు మాకు. ఇప్పుడు కూలగొట్టారు, ఇప్పుడు తిననికి లేదు. నిన్న నుంచి వర్షంలో ఉన్నాం. ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా? అడుగుతున్నారా చెప్పండి. రావాలా కదా. ఇప్పుడు మొత్తం రోడ్డు మీదనే చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సంటి పిల్లలు ఉన్నారు, ఇంకున్నారు లోపల. ఎవరు చేస్తారు? అది కావాలి కదా మాకు. ఇట్లా ప్రభుత్వం ఏమో ఇది ప్రభుత్వ ఆస్తులు, ఇక్కడ ఎవరు నిర్మించుకున్నా కూడా కూలగొడతాము, అక్రమంగా నిర్మించుకున్నారని చెప్తా ఉన్నారు. అది అంతకు ముందు చేశారేమో. ఇప్పటి వరకు అయితే మా సైడ్ ఏం ఇది కాలేదు. మాకు 3 సంవత్సరాలు అయింది ఈడ వచ్చి, ఎప్పుడు కాలేదు ఇట్లా మాకు. ఇది ఫస్ట్ సారే అయింది మాకు. సరే మాకు ఇది చేసినారు కదా, మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ఇప్పుడు? మాకు గవర్నమెంట్ నుంచి కావాలి ఇప్పుడు. మాకు డబల్ రూమ్ అప్లై చేసినాం, మాకు ఇస్తున్నారా? మాకు చోటు ఇస్తారా? ఉండడానికి ఏం నీడ్ ఇస్తారా? మాకు ఆ సమాధానం ఏమనండి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేడు, ఏం లేదు. ఇప్పుడు మా పరిస్థితి చేపించినారు. ఎందుకంటే ఇంతకు ముందు సురారం సిఐ, జగదీర్గుట్ట సిఐ కలిసి చేసినారు. ఇది మళ్ళీ సాయి అని పేరు చెప్తే మాత్రం మమ్మల్ని పోలీసుల ఆ లేడీస్ అంతా ఎంత ఇబ్బంది పెట్టినారు తెలుసా. నేను ప్రెగ్నెన్సీ అంటే అసలు నేను చెప్పుకోలేను, నా బాధ అర్థం కావట్లేదు. కానీ మేము ఏ రకంగా చెప్పుకోవాలి? బండ్లో కూర్చొని పెట్టినారు. ఏమన్నా అయితే పిల్లకు తల్లికి ఏమన్నా అయితే ఆమె కొట్టి కార్లో కూర్చొని పెట్టే అవసరం ఏముంది? వాళ్ళకి ఇట్లా పిలిపియండి. ఎవరో కాలనీలో కంప్లైంట్ పెట్టినారంట, వాళ్ళకి ఇట్లా కావాలి. మాకు అంత కావాలి. మాకు రోడ్ మీద వస్తే వాళ్ళకి ఏం దొరికింది? ఇప్పుడు 10 మీడియాలు వచ్చినాయి. 10 మీడియాలో ఎవరైనా వచ్చి అడిగినారా మాకు? సరే అమ్మా మీకు ఏమైంది, మీ బాధ ఏంటమ్మా, తిన్నారా, ఎట్లా ఉన్నారమ్మా, ఎట్లా ఉంటారు? ఎవ్వడు వచ్చి అడగలేదు మాకు. ఇంట్లో మీడియాలు అవసరం. ఈ మీడియాలు మా బాధ తెలుసుకున్నప్పుడు పిల్లలకు అందరికి తీసి కట్ట తీసుకొని పోలీసు వాళ్ళు గది మీద అక్కడ దాకా ఇక్కడ ఉండదు. పోలీసులు ఇంత కక్షపూరితంగా ఎందుకు మీ మీద? ఎందుకు పిలిపించి అడగని ముందే చెప్తాము. అస్సలు కాలు పెట్టనియలేరు. మా బియ్యం అన్ని పోయి ఇంటింటికి చూడండి, బియ్యము నూనెలు అన్ని కింద పడిపోయినాయి. కూలగొడితే ఏడు ఉంటాయి చెప్పండి మీరు. హేమారెడ్డి అనుకుంటా ఆనేగిట అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎవ్వడు లేడు, డబ్బులు తీసుకున్నాడు. ఆనేగిట తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో మాకు తెచ్చింది వీళ్ళే. వీళ్ళంతా ఈ సిఐలు బుయ్యాలు మొత్తం హేమంత్ అనే పేరు ఇక్కడ ఉంటారు. ప్రెసిడెంట్ హేమంత్ రెడ్డి ప్రెసిడెంట్ ఇక్కడ. నేను ఇంత బాధపడాల్సిన అవసరం ఏంది అంటే వాళ్ళకి గెలిచి మేము అందరికి ఆడపిల్లలు నా పిల్లలు అలాగా చేస్తా, అంత చేస్తా. మీకు పింఛింగ్ ఇస్తా, నేను అన్ని ఇస్తా, 6 సమాధానాలకు ఈ చేస్తా అని ఈ చేసిండు. ఏం చేసిండు ఇప్పటి వరకు? ఏం చేసిండు? ఉన్న ఇంట్లో కూలగొట్టిండు. బతికేది నోట్లోకి వచ్చే ఒక్క ముక్క గిట్ల గుంజేసుకుండు. ఇప్పుడు ఏం తిని బతుకోవాలి? 500 గ్యాస్ చేస్తా అన్నాడు, అది చేయలేడు. ఎక్కి ఏం చేస్తా? కడుపు ఎంత మంటలేస్తుంది మాది. మా కడుపు కొట్టివాడు పెళ్ళాల దగ్గర మంచిగానే ఉన్నాడు వాడు. వాళ్ళ పిల్లలు మంచిగానే ఉన్నారు. మేము రోడ్డు మీద పడాలా? ఎలక్షన్ లేనప్పుడే ముక్కు తీడుచాని వచ్చిండు. ఇప్పుడు ఏడుపోయిండు. రమ్మని ఎదురుగా గవర్నమెంట్ ఎక్కినందుకు చెప్పి చేయడానికి రాదా? ఉన్నోళ్ళకి ఇస్తుండు, డబ్బు ఇచ్చిన వాళ్ళకు రూములు ఇస్తుండు. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే అన్నీ వస్తాయి. మా దగ్గర పేదలం మేము ఏడుకని చేయాలి. మేము పేదలము. లక్ష రూపాయలు అంటే ఏడుకని చేయాలి. మేము 2000 రెంట్ కట్టలేక మేము బతుకుతున్నాం ఈడ. బస్సు వదిలేండి, ఎవరు తిరుగుతారు బస్సులలో? ఊకే ఏం పని ఉందని తిరుగుతారు. డ్యూటీలు ఉన్నాయి, జాబులు ఉన్నాయి. నేను షుగర్ పేషెంట్, నేను ఎక్కడ వెళ్ళలేను, ఎక్కడ ఇది చేయలేను. నాకు సంపాదించేటోళ్ళు మొగలు లేడినా కొడుకులు లేరు. ఇంత ఏదో ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు అని బతుకుతున్నారు. అన్న ఆశ మీద బతికినాము. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎట్లా బతకాలి? చిన్న పిల్లగాడు ఉన్నారు, ఏ పిల్లగాడికి పని మీద పెట్టాలని బతకాలి. ఇప్పుడు మేము పాలు వలిగిపోయినాయి. ఈ పాప ఎలా బతుకుతుంది చెప్పండి? మా పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద ఉంది సార్.
తెలుసా? ఈ పాప ఏడుస్తే కూడా పంపించలేరు. బొగోళ్ళ దాకా కూలగొట్టేసినారు, డ్రమ్ములు పోయినాయి, అన్ని పోయినాయి. మీరు వీడియో మొత్తం తీసి చెప్పండి. మనకి ఏం దొరికింది? ఎలక్షన్లకు మంచిగానే వచ్చిండు, ఇంటింటికి దండం 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 అనుకుంటా వచ్చిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మాకు కావాలి, ఏం చేస్తారో తెలియదు. లేకపోతే అంత మెయిన్ రోడ్ మీద పోయి పండుకుంటాం, ఇక పిల్లల సహా రోడ్డు మీద పండుకుంటాం. ఎట్లా రాడో చూస్తాం మేము. అప్పుడు ఏం చెప్తారు ప్రభుత్వానికి మరి మీరు? ఇప్పుడు రావాలి, అతను వచ్చి మాకు న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం అయిన దాకా మేము వదలం, ఇక లేకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తాం. అంతా ఇక్కడ ఎంత మంది ఉన్నామో అంత మంది పోయి మెయిన్ రోడ్ మీద ఉంటాం. డీజిల్ పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం. మాకు అవసరం లేదు బతుకులు. మాకు ఎవరు అడిగేటోళ్ళు లేదు, మా అమ్మ నాన్న లేదు, ఎవరు లేరు. అని సపోర్ట్ చేస్తే ఆయనకి ఈ రోజు ఇట్లా చేస్తారా? చచ్చిపోతాం. నిన్ననే వేసి చంపేయాల్సి ఉంటే ఎందుకు ఇంత బాధ? మాకు ఎట్లా రాడో చూస్తాం మేము. అందరు రావాలి. पूरा सामान दे चल के देखो, एक ही नहीं है तो सामान देखो, एक राशन नहीं बचला, ना बर्तन बचले, ना कुछ भी बचा नहीं है। मेरे बच्चियों को कल मारे, उनको मारे, सबको मार रहे, छोटे छोटे बच्चे लोग मारे, क्या जरूरत से मार रहे? हाँ, गवर्नमेंट ने ऑर्डर दे के रखा था, जाओ बच्चे लोग मारो, जुनून करो करके बोला। हाँ बोलो, పట్ట కాయిదాలు చూపించినాం, కరెంట్ బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి, అన్ని చూపించినాకలా ఎందుకు కూలగొట్టారు అది చెప్పండి. అవి అన్ని చూపియకపోతే, పట్టాలు కాయిదాలు గిట్లా ఏం లేకపోతే మీరు కూలగొట్టే మీ హక్కు ఉండే, కూలగొట్టనుండే. మీరు అన్ని చూపించినాకలా ఎట్లా కూలగొడతారు మాకు అది చెప్పండి. 3 సంవత్సరం నుంచి కాంది, ఇప్పుడు ఎట్లా అయింది? మేము 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రశాంతంగా బతి నుండి, ఇప్పుడు మేము పిల్లలకి ఈ వర్షాలలో తీసుకొని ఎక్కడ వెళ్ళాలి అది చెప్పండి. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? ఇప్పుడు మా పరిస్థితిలో మీరుంటే మీరు ఏం చేయగలుగుతారు అది చెప్పండి నాకు. మా పరిస్థితిలో మీరు చెప్పండి. మా పరిస్థితిలో మీరే ఉన్నారనుకోండి, మా ప్లాస్ లో మీరు ఏం చేస్తుండే? ఇప్పుడు కట్టుకునే బట్టల వరకు అక్కడ పడేసినారు. మా జీవితాలు ఎట్లా చేయాలి? మేము కొనుక్కున్నామండి, కొనుక్కొని 3 years నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం, కానీ మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వెనకమాల ఏదో కుట్ర జరిగింది, జరగడం వల్ల ఇది జరిగింది. ఎందుకంటే ఎప్పుడు లేనిది, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎందుకైంది? కట్టేటప్పుడే రావాల్సింది కదా. వాళ్ళ భూమి అనుకున్నప్పుడు వాళ్ళు కట్టేటప్పుడే రావాలి. కట్టడం అయిపోయి ఫ్యామిలీ మొత్తం దిగిపోయినాక వచ్చి కడుపు మీద ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు వచ్చి ఉన్ని ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళ కడుపు మీద ఎందుకు కొడుతున్నారు? పిల్ల జల్లా ఉన్నారు, కొంచెం కూడా కనికరం లేదా? అసలు ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారు? కుట్రతో జరిగిన పని ఇది. మటుకు మాత్రం కుట్రతో చేసిన పని ఇది. అసలు ఇప్పుడు కొనుక్కొని వచ్చి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? మేము కూడా పనులు చేసుకొని రూపాయి కూడా కొట్టుకొని కొనుక్కున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము రోడ్డు పడేసినట్టే కదా మా ఫ్యామిలీలు మొత్తము. ఇప్పుడు మా పరిస్థితి ఏందో చెప్పమనండి. ప్రభుత్వం ల్యాండ్ అన్నప్పుడు ప్రభుత్వం మాకు దారి చూపిమని చెప్పండి. ఇప్పుడు మేము కూడా రూపాయి కూడా వేసుకొని మేము కష్టం చేసుకొని కొనుక్కున్న ఇళ్ళు ఇప్పుడు మాకు మా కడుపు మీద కొట్టారు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు దారి చూపించమని చెప్పండి. మాకు అంతకన్నా మేము అడిగేది ఏం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంది? వాన వస్తుంది, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? చాలా మంచిగా ఉండే ఇలాంటి లొల్లిలు పంచాయతీలు ఏ రోజు లేకుండా ఆయన ఉంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాడు అనేసి ఆయన ఏం చేసినా చేయకపోయినా మేము అంత మంచిగా ఉంటుండే. మా ముస్లిం వాళ్ళకు షాదీ ముబారక్ ప్రతి ఒక్కటి చాలా మంచిగా చేసినాడు. అయినా వీళ్ళంతా ఏమో అర్థం కాక ఓటులు వేసినారు, కానీ మొత్తం జీవితం మొత్తం ఆగం పట్టేసిరు. మొత్తం ఆగం పట్టేసిరు. ఏం చేస్తాం మనము చెప్పండి? ఓటేసి అసలు వీళ్ళంతా ఓటేసి తప్పు చేసినారు, వేస్ట్. అసలు ఏం చెయ్యలేరు. ఇలాంటి టైంలో ఎవరైనా వచ్చి మాకు అడగాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. ఎవరు అడగట్లేదు. ఇంతమంది బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు, ఎవరు అడగట్లేదు. మేమేం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఆయన సీట్ వదిలేయాలి. ఏం చేయకపోతే మా కడుపులు కొట్టిండు, అన్ని చేస్తాని మా కడుపులు కొట్టిండు. ఎలక్షన్ లో గెలిచిండు, అంత గెలవంగానే తల్లి అమ్మ నా తల్లులారా, నా బిడ్డలారా, నా అక్కలారా అన్నాడు. ఏం చేసిండు? ఇప్పుడు ఆయన ఏం చేస్తలేడు. వేస్ట్. ఆయన సీట్ ఇచ్చడే వేస్ట్. సీట్ తీసేయాలి ఆయనది. మాకు ఉప్పు కారం తెచ్చుకోండి మీరు, లాక్డౌన్ లా అన్ని సహాయపడ్డాడు. మళ్ళీ మాకు 500 మోడీ ఇచ్చాడు. మేము పేదోళ్ళం, అప్పుడు
తినేసి ఉన్నాం సార్. లాక్డౌన్ లో బయట వెళ్ళకుండా ఉన్నాము. పిల్లల పరిస్థితి బాగాలేకపోతే మేము ఆ పైసలతో తిన్నాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా బాగుండే. ఇస్తా అనే పరిస్థితిలో ఈ ఓటులు వచ్చినాయి. ఓటులు వచ్చినాక సరేలే మాకు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అన్న అని మేము ఓటులు వేసినాం. ఓటేసినందుకు మాకు ఏమీ లేదు. మా పేదల కడుపు కొట్టేసినాడు. మాకు కేసీఆర్ మళ్ళీ ట్రిప్ లో మేము కేసీఆర్ కి ఎట్లానో గెలిపిస్తాము. మాకు ఇస్తాడో ఇయ్యడో మాకు ఇస్తా అని ఆశ పెట్టినాడు కేసీఆర్. కేసీఆర్ ఇస్తాడని ఆశ పెట్టినప్పుడు కూడా మేము నమ్ముకోలేదు. మేము ఆయనకు ఓటులు వేసి గెలిపించినాము. మాకు వేరే వాళ్ళు చెప్పినారు రేవంత్ రెడ్డి రావాలని అన్నాం. మేము రేవంత్ రెడ్డి వచ్చినాడు మా పేదలకు కాపాడతాడని అన్నాని ఏమి ఇవ్వలేడు. మాదే మొత్తం నాశనం చేసేసినాడు సార్. మేమేం చేయలేము. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలి? ఇప్పుడు పింఛన్ 2500 ఇస్తామమ్మా అన్నాడు రేషన్ కార్డు మీద. లేదు, మా కార్డులు అన్ని పోయినాయి. ఇప్పుడు మేము బస్సుకి వెళ్ళాలన్నా మాకు ఆధార్ కార్డులు ఉన్నా ఓటర్ ఐడి ఉన్నా ఎక్కించుకుంటారు. మా పిల్లలకు స్కూల్ మళ్ళీ చేరుకున్నా ఓటర్ ఐడి మళ్ళీ మేము ఏం తీసుకోపోవాలి? ఇప్పుడు ప్రూఫ్ అంటే మేమేం తీసుకోపోవాలి? అన్ని దాంట్లో పోయినాయి. ఇంట్లో ఆధార్ కార్డులు అన్ని పోయినాయి. మాది పిల్లల కాడికి అన్ని పోయినాయి. ఇప్పుడు ఏం తీసుకోపోవాలి? ఇప్పుడు ఏం దొరుకుతాయి? అట్లా ఉన్నలో ఏం దొరుకుతాయి మాకు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన స్లిప్ కావాలంటారు. ఇప్పుడు ఏడికని తీసుకురావాలి? అన్ని ఇన్క్వైరీ అయింది, అంతా అయింది. మండల ఆఫీస్ పోతే ఏమన్నారమ్మా 15 రోజులు 20 రోజులలో మీకు కాల్ వస్తుంది అన్నారు. ఇప్పుడు దాకా కాల్ రాలేదు. ఎవరు కట్టాలి? ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు మేము వర్షంలో తడుచున్నారు. ఏ గవర్నమెంట్ అయినా వచ్చి పెడుతుండు మాకు, ఎవరు సహాయపడుతున్నారు? ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదన మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఇక్కడ పోలీసులు వ్యవస్థ అయితేనేమి, జిహెచ్ఎంసీ అయితేనేమి తొందరగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నింటిని కూడా కూల్చివేయడం అనేది ఇక్కడ బాధాకరంగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తాను. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకొని వారు ఇల్లు కూలగొట్టిన తర్వాత బయటకు వచ్చి ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, మా దారి ఏంటని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. చిన్నపిల్లల పరిస్థితి ఏంది, వీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలి, ఏం పెట్టాలి, చేతిలో డబ్బులు లేవు, మా ఉన్న సామాన్ మొత్తం కూడా ఇందులోనే పోయిందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఆవేదన పడతాను. ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారమ్మా? మాకు ఇల్లు కావాలి సార్, మాకు తిండి కావాలి. మా పిల్లలు మేము ఉపవాసం పండుకుంటాం, తడిసి చచ్చిపోతాం. మేము మా పిల్లలకు కాపాడాలి మీరే. అంతే పరిస్థితి. ఎంతో డబ్బు తిన్నా మాకు అనవసరం. ఎన్ని పైసలు పోసినాం సార్. తిన్నోళ్ళు గడ్డకెక్కినారు. మా పిల్లల పరిస్థితి నాశనం చేసేసినారు సార్. ఇప్పుడు అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం పట్టించుకోవాలి. మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, మేము కావచ్చు రోడ్డున పడ్డాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఒకసారి చూద్దాం ఎట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా నిన్న కూల్చివేయడం జరిగింది అనేది ఒకసారి చూద్దాం రండి. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే సామాను కూడా ఇందులోనే, అంటే ఇల్లు కూల్చేటప్పుడు కూడా ఆ సామాను మొత్తం కూడా ఇందులోనే ఉండిపోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో కనీసం మా సామాన్లు తీసుకునే సమయాన్ని మనకు కల్పించండి, ఎందుకు ఇంత మా పైన అణచివేత చేస్తూ ఉన్నారని చెప్పి కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూసినాం. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ సామాన్ని ఇక్కడ రేకులతోని వాటిని దాచిపెట్టుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ సిలిండర్ కావచ్చు, బస్తాలు కావచ్చు, తినే బియ్యం కావచ్చు, ఇవన్నీ ఇందులోనే కూలగొట్టినప్పుడు ఇందులోనే ఉన్న నేపథ్యంలో అన్ని ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు, ఆ గిన్నెలు కావచ్చు, వండుకునే కూర సామాను కావచ్చు, ఆ వంటకు సంబంధించిన అన్ని అవి అక్కడే ఉన్నాయి. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితం కనీసం ఈ పోలీసులైనా, మరి పోలీస్ వ్యవస్థనైనా వారికి ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా వారి పైన మరి ఒక కోపంతోన మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ మొత్తం ఇక్కడ దాదాపు 50 ఇండ్లని కూల్చివేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. 50 కుటుంబాలు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చిన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ క్లియర్ కట్గా కబ్జా చేసిరు, ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ భూమి అయినప్పటికీ మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, మరి మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మరి ప్రభుత్వానికి కనిపించలేదా అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి 3 సంవత్సరాల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చి మా పైన ఈ అణచివేత చేస్తూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళకుండా, అంటే మాకు నోటీసులు ఇవ్వకుండా, మేము కనీసం ఖాళీ చేసే సమయం కూడా మాకు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, మా పైన పూర్తిగా అణచివేసిరు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా వేయండి, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు, ఇంకా వారి సామాన్ అందులోనే ఇరుక్కుపోగా వాటి పిల్లలని వాటన్నిటిని తీస్తూ ఏదైతే ఆ సామాన్ అందులో
చూడొచ్చు ఆటోలు ఆ ట్రాలీలలో వాళ్ళు వేసుకొని వారు మరి ఇక్కడ పక్కకు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఫుడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సామాను కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు ఇందులోనే ఈ ఇల్లు కూలగట్టిన నేపథ్యంలో అందులోనే ఉండిపోయినాయి. మరి మాకు కొంచెం సమయం కూడా ఇవ్వకుండా నిన్న వివరించారు. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగింది. మరి మా సామాన్లకి మరి తీసుకునే సమయం కల్పించలేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గాజుల రామారంలో జరిగినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే కలిచివేసే అంశంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎన్నో ఏండ్లుగా 3-4 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే స్థిర నివాసం ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి కొంతమంది కొన్ని పట్టాలు ఉంటే పట్టాలు చేపించుకున్నారు. అదేవిధంగా దాంతోపాటు కొంతమంది దాతలు కూడా వీళ్ళకి ఇక్కడ ప్లేస్లు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. కొంతమంది ఇల్లులు కూడా కొనుక్కున్నారు. వాళ్ళు కరెంటు బిల్లు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పట్టాలు కూడా చేయించుకొని ఉన్నారు. 6 పట్టాలకు దానికి సంబంధించి పట్టాలు కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అయితే మాకు క్లియర్ కట్గా మేము పన్నులు కడుతున్నాం, అన్ని కడుతూ ఉన్నాం, మాకు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి నోటీసులు మాకు ఇవ్వకుండా మరి హడావుడిగా వచ్చి మరి కూల్చివేసినారు. ఎన్నో మేధావులు కబ్జాలు చేస్తారు, ఎన్నో 100 ఎకరాలు కబ్జా చేస్తారు. వాళ్ళపైన పట్టింపు లేదు ఈ ప్రభుత్వానికి. మరి మాలాంటి పేద కుటుంబాల పైన మా మీద ఎందుకు ఇంత అణచివేత వేస్తా ఉందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, చేసే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలము, రోడ్డు ఎక్కుతాము, రాష్ట్ర రోకలు చెప్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే వీళ్ళకి స్థిర నివాసం కూడా ఎక్కడా లేకుండా పోయింది. ఇక్కడికే వచ్చి వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గత 4 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. మరి 4 ఏళ్ల నుంచి కూడా మాకు ఎలాంటి నోటీసులు రాలేదు, ఎవరు మమ్మల్ని కూడా పట్టించుకోలేదు, మా వైపు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి వీటన్నిటిని స్వాధీనం చేసుకునే నేపథ్యంలో మరి వీళ్ళని ఏదైతే ఉన్న 50 కుటుంబాలు ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నామో ఈ 50 కుటుంబాలకు సంబంధించి ఇల్లు నిర్మించుకున్నారు. వాటిపైన ఒకేసారి వీళ్ళు ఉక్కుపాదం మోపినట్టుగా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు మోపిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఆస్తులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వీళ్ళు గత 4 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. దీంట్లో కొంతమందికి పట్టాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు క్లియర్ కట్గా. వీళ్ళకి ఇక్కడ నోటీసులు ఇవ్వకపోవడము, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఒక అంశంగా చూస్తే, ఇంకోటి వాళ్ళకి సమయం ఇవ్వకపోవడం, అందులో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే సామాన్లు కావచ్చు, వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే దిశగా మాకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వము ఈ అధికారులు తీసుకున్న చర్యలకి మేము రోడ్డు పాలవుతా ఉన్నాము. మా సామాను కూడా అందులోకి పోయింది, మా సర్టిఫికెట్లు కూడా అందులోకి పోయినాయి, మా జీవనాధారం ఏంది తర్వాత అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. క్లియర్ కట్గా 2 విషయాలు ఇక్కడ మనకి తప్పుగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా దీనిపైన వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 ఏంటంటే, మొదటిగా మాకు నోటీసులు ఇవ్వలేదు, ఇంకోటి మాకు సమయం ఇవ్వకుండా ఇక్కడ మమ్మల్ని బయటికి మెడబట్టి గేటుకి బయటికి గెంటేసే విధంగా చూసారు. అదేవిధంగా నిన్న పోలీసులు కూడా కొంతమంది పాపం మహిళల మీద, అదేవిధంగా గర్భిణీ స్త్రీ పైన కూడా వాళ్ళు ఉక్కుపాదం మోసే విధంగా మెడలు పట్టుకొని కిందికి ఉంచి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా బయటకు తీసుకువెళ్ళినారు. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలి, ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి పేదవాళ్ళకి ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు, మాది పేదల ప్రభుత్వము, పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పాడు. వీళ్ళకు ఒక రేషన్ కార్డులు లేవు, ఇక్కడ వీళ్ళకు 500 సిలిండర్ రాదు, ఇక్కడ వీళ్ళకి ఫ్రీ కరెంటు రాదు, ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చే ఏ హామీలు కూడా ఇక్కడ వీళ్ళకి రాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపడము, మరి ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వీళ్ళు కట్టడాలు చేసినారని చెప్పి కూడా వీళ్ళపైన ఏదైతే కట్టుకున్న ఇళ్ళని అది చేయడం అనేది ఇక్కడ క్లియర్ కట్గా బాధ అనిపించే అంశము. సరే, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం తీసుకోవాలి, కానీ వీళ్ళకి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్, దేవేంద్ర నగర్.